హాయ్ ఫ్రెండ్స్, ఇది మన కోవిడ్ రంజాన్ సిరీస్ లో డే 9. ఈ రోజు స్కూల్ హాలిడే కాబట్టి మార్నింగ్ నుంచి ఒక డ్యూటీ కూడా లేదు. ఇంకా అలా మస్జిద్ లోపలికి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నా. ఇంకా అలా ఇంటికి వచ్చాను లేదో మా ఇంట్లో పనిచేస్తున్న పిలిపిని పని మంచి డబ్బులు ఇచ్చింది ఇంటికి సెండ్ చేయమని చెప్పి. అండ్ అలానే మొబైల్ రీఛార్జ్ కూడా చెప్పాలంట. మొబైల్ కూడా ఇచ్చింది నా చేతికి. నేనైతే అమౌంట్ సెండ్ చేసేకి మా కార్ లో అయితే వెళ్ళాలి. ఇతను వచ్చేసి మా వీధిలో ఉంటాడు. ఇతను వెళ్తుంటే ఇతనితో పాటు వెళ్తున్నా. ఇంకా అలా ఫస్ట్ మొబైల్ షాప్ కి తెచ్చిన మొబైల్ రీఛార్జ్ చేయించేకి. ఇంకా అలా మళ్ళీ పక్కనే ఉన్న ఎక్స్చేంజ్ సెంటర్ వచ్చి వాళ్ళ పిలిపినికి అయితే అమౌంట్ అయితే సెండ్ చేసేసిన. ఇంకా అలా ఇంటికి వచ్చాను లేదో మా బాబు అయితే కార్ లో అయితే లగేజ్ మొత్తం సర్దుతున్నాడు. ఈ రోజు అయితే మా కోవిడ్ వాళ్ళు ఎడారి క్యాంపింగ్ అయితే వెళ్తున్నారంట. టోటల్ గా ఈ 3 కార్లలో లగేజ్ అయితే సర్దేసినాం. ఈ కార్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, కానీ దీంట్లో కూడా లగేజ్ అయితే వస్తుంది. ఇంకా లాస్ట్ లో అయితే సడన్ గా చూస్తే మా కోడి ముసలాయన నువ్వు రెడీగా నువ్వు వస్తున్నావు మాతో పడి అన్నాడు. ఇంకా అలా నేను ఫాస్ట్ గా రెడీ ఇఫ్తార్ కి మొత్తం రెడీ అయితే చేసుకుంటున్నా. ఇది వాళ్ళు మన ఇఫ్తార్ కి అయితే టోటల్ గా జస్ట్ అలా వెళ్ళే మూమెంట్ లో మా మీద డ్యూటీ అయితే అయిపోయింది. పోయి ఐస్ క్యూబ్స్ తీసుకుని రాపని చెప్పింది. ఇంకా అలా జమియా లోపలికి వెళ్ళి మొత్తం 3 ప్యాకెట్ ఐస్ క్యూబ్స్ అయితే వేసుకున్న కార్ లోపల. లాస్ట్ కి ఈ కార్ లో కూడా ఫుల్ గా లగేజ్ అయితే పెట్టేసినాం. ఈ కోవిడ్ లో ఒక రోజు ఉండడానికి ఇంత లగేజ్ ఇది పెట్టడం దించడంలో మనకి దోలు తీరిపోద్ది. ఇంకా అలా ఫైనల్ గా మా కోవిడ్ ఇంటి కూడా లాగైతే చేసేసుకుని వెళ్ళిపోతున్నాం. డ్రైవింగ్ వచ్చేసి మా కోవిడ్ ముసలాయన అనమాట. సమ్మంగా తీసుకొని వచ్చింది ఇక్కడికి. ఇదే అనమాట మా కోవిడ్ వాళ్ళు వచ్చిన క్యాంప్. దీని వచ్చేసి సాఫీర్ క్యాంప్ అని పిలుస్తారు. దీని లోపల టెంట్లు అయితే ఉంటాయి. ఇంకా అలా ఎగ్జాక్ట్ గా ఇఫ్తార్ టైం కి మనం తెచ్చుకున్న ఫుడ్స్ అయితే తినేసిన. అల్హమ్దులిల్లాహ్ ఇక్కడతో డే 9 రంజాన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరైతే వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మా కోవిడ్ వాళ్ళతో ఎలా ఎంజాయ్ చేసా అని చెప్పి నెక్స్ట్ వీడియో అయితే పెడతా.